ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జూలై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్, వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడిన స్పీకర్ వారితో చర్చించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా రైతు భరోసా పథకం పైన కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తుంది. ఈ కమిటీ సేకరించిన వివరాలను అసెంబ్లీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధి విధానాలపై నిర్ణయానికొస్తామని ఇదివరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే జాబ్ క్యాలెండర్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్లో జూలై వరకు మాత్రమే బడ్జెట్ ఆమోదం తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలంటే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సింది. మిగతా 8 నెలలకు బడ్జెట్ ని ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ని రూపొందించనున్నారు. ఈ సెషన్లోనే రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క అధ్యక్షతన వేసిన సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలనే అంశంపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ విధి విధానాలపై సభలో చర్చ జరగనుంది. ఇదే కాకుండా రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఓవైపు డిఎస్సితో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగే అవకాశం ఉంది.